హాయ్ అండి. మీ పిల్లలు గనుక 2017 కంటే బిఫోర్ పుట్టిన వాళ్ళైతే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 2017 తర్వాత నిమోనియా వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ స్కెడ్యూల్‌లో ఇంక్లూడ్ అయింది. ఒకవేళ మీరు మీ పిల్లలకి గవర్నమెంట్ స్కెడ్యూల్ ప్రకారం గవర్నమెంట్ వ్యాక్సిన్ గనుక ఇస్తున్న వాళ్ళయ్యుంటే మటుకు, అంతకంటే ముందు పుట్టిన పిల్లలకి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వలేదు. సో, డెఫినెట్‌లీ ఇప్పుడు కూడా మనం ఇవ్వడం అనేది జరగొచ్చు. సో, ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఇట్ ఈస్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అండి నిమోనియా వ్యాక్సిన్. ఈ నిమోనియా వ్యాక్సిన్ అనేది ఎందుకు ఇవ్వాలి అంటారు? సో, డెఫినెట్‌లీ నిమోనియా రాకుండా కొన్ని బ్యాక్టీరియాతో తయారు చేసిన 13 వాలెంట్ వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది. సో, దానికి ప్రొటెక్షన్ ఒకటి ప్లస్ లాంగ్ టర్మ్‌లో అనంటే మరి ఓన్లీ పిల్లలే తీసుకోవాలా అంటే లేదండి. పెద్దవాళ్ళు కూడా ఈ PCV13 వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. సో, ఎవరు తీసుకుంటే బెటర్? ఇంకా ముసలి వాళ్ళు డయాబెటిస్, హైపర్‌టెన్షన్ అంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇంకా వేరే చాలా కోమార్బిడిటీస్ అనంటే మనకి కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి, లివర్ ఇష్యూస్ ఉన్నాయి. ఎనీ హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు డెఫినెట్‌లీ ఈ నిమోనియా వ్యాక్సిన్ అనేది తీసుకుంటే వాళ్ళ ఇమ్యూనిటీ పరంగా చాలా బెటర్ ఉంటారు. థాంక్ యూ.